దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ పరిశుద్ధ దినాన ప్రత్యేకించి ఈ ప్రాంతానికి రావడానికి, మరి ఈ మందిరంలో ఈ విధంగా వాడబడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి తెలుసు, మరి మా అమ్మగారు నాన్నగారు మమ్మల్ని భక్తులు ఎలా పెంచారో, మమ్మల్ని చిన్ననాటి నుండి మరి ఆయన మార్గంలో నడుపుతూ ఆయన క్రమశిక్షణలో భక్తిని పెంచారు. మాకు ఎక్కువగా పని నడిపేది కాదు, భక్తిలో పెంచారు. ఆ భక్తి విధానమే ఇప్పుడు వరకు మరి ఈ విధంగా దేవుని పరిచయంలో అందరం కూడా, ఒక్కరు కాదు అందరం కూడా దేవుని పరిచయంలో ఉండడానికి దేవుడు చూపిన మహాకృప. హల్లెలూయా. మరి నన్ను ప్రత్యేకించి తెలంగాణ పట్టణం, హైదరాబాద్ పట్టణంలో మరి అక్కడ దేవుడు మరి ఒక సేవకుని ఎన్నుకొని ఆ సేవకుని మరి నేను భారీగా ఉండడం నాకు ఎంతో గొప్ప భాగ్యం. హల్లెలూయా. సేవకులు ఎంతగానో అసలు చాలా మంది పనులు తెలంగాణ అంటే ఎలా ఉంటుందో ఏంటో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళ అభిరుచులు వేరు, మన అభిరుచులు వేరు కదా, వాళ్ళ అలవాట్లు వేరుగా ఉంటాయి. కానీ దేవుడు నాకు అంటే భక్తి కలిగిన కుటుంబంలోకి వెళ్ళాను కాబట్టి మరి నన్ను అర్థం చేసుకుని నిజంగా ఆయన పరిచయంలో దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటి దినమందే నేను చాలా విస్తారంగా అక్కడ 2 మందిరం కరెక్టేనా, 2 మందిరం అక్కడ మందిరంలో చాలా విస్తారంగా నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. మరలా నేను సాక్షి చెప్పను, ఒక 2 మాటలు దేవుని వాక్యాన్ని చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచినారు. రాత్రి మరి 4 గంటలుగా లేవాలని అనుకున్నాం, కానీ 2:30 నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు వాక్యాలను తీసుకుని వస్తున్నారు. ఏంటి ప్రభా ఏంటి, నాకు అసలు నేను 4 o'clock లేసాను, కానీ వాక్య భాగంలో దేవుడు నా ముందుకు తీసుకొని వస్తున్నారు. ఎందుకో మరి నాకు దేవుడు తెలియపరిచినారు కాబట్టి నేను చెప్పాల్సిందే. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా కొద్ది సమయమే ఉన్నది కాబట్టి వాక్య భాగంలోకి వెళ్దాము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. యెహోవా యొక్క ఎన్ని వరాలు అడిగాడంట కదా, ఒక్కటే వరం. ఆ వరం ఏంటంట, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. హల్లెలూయా. ఒక వరం, ఇది ఒక గొప్ప వరం. అదే ఈ రోజు దేవుడు నీ ముందు నిలిచి ఉండి నీకు ఏ వరం కావాలమ్మా అని అడిగినాడు అనుకోండి, మనం ఏం కోరుకుంటాం చెప్పండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం కోరుకుంటామంటే మాకు ఒక మంచి ఇల్లు కావాలయ్యా. ఇట్లనే ఒక అతనంట అత్యాశకు పోయి పట్టుకున్నాక నేను బంగారం కావాలని అడిగాడు. ఇంట్లో వెళ్తే వాళ్ళ పాపం పట్టుకుంటే, నీళ్ళు పట్టుకుంటే ఇక నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు అలా ఉంటుంది. కానీ దావీదు గురించి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటి, యెహోవా ప్రసన్నతను చూడడానికి ఆయన ఆలయంలో ధ్యానించడానికి. ఒక్కరోజు పరిశుద్ధ దినాన మరి 6 o'clock ప్రేయర్, 6 గంటల నుంచి 8 గంటల వరకు ఓన్లీ 2 hours. ఒక 2 గంటలు దేవుని మందిరంలోకి రావడానికి మనకు ఎలా ఉంటుంది, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది కొంతమందికి, అందరికి కాదులేండి, కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి దేవుడు ఉద్యోగం ఇచ్చినాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం కావాలమ్మా అని అడిగినాడు. మేము ప్రార్థించాము. ప్రార్థించిన తర్వాత ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. ముందు వచ్చిన అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయినాడు, ప్రమోషన్ వచ్చి ఉద్యోగం వచ్చినాక ఎక్కడికి వెళ్ళినాడు, చివరి లైన్లో కూర్చుంటున్నాడు. ఎక్కడ? చివరి లైన్లో. అంతకుముందు ఎక్కడ ఉండేవాడు? ఎందుకని? అయిపోయింది. ముందు ఎంతో ఆసక్తి, పాటలు పాడాలంటే ఆసక్తి, మరి ఈ చర్చిలో అన్ని చేయాలంటే ఆసక్తి, బంధాలు వేయాలంటే ఆసక్తి, అన్ని సమకూర్చు
వచ్చిన తర్వాత మాత్రం చివరి వచ్చినవాడు తర్వాత ఏం చేసినాడు? ఇక మందిరమే మానేసాడు. మందిరం మానేసిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందండి? వివాహం జరిగింది, ఎంతో చక్కగా అందంగా తెల్లగా ఉన్నది చేసుకున్నాడు. తర్వాత ఆ భార్య కూడా విడిచేసింది. ఎలా ఉంది చూడండి. దేవుడు చేసిన మేలును మనం మరిస్తే అలానే ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ఆలయంలో ధ్యానించాలి కదా. ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి రాత్రంతా ధ్యానించినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేదు. అందుకనే కీర్తనలో మొదటి అధ్యాయంలో ఉందిగా, చదవండి. ఎవరు తగ్గినట్ట? దివారాత్రం అంటే ఇక మన పనులు విడిచిపెట్టి, ఇక మన అన్నింటిని విడిచిపెట్టి రాత్రంతా పగలంతా ధ్యానించి చదవాలని కాదు దాని అర్థము. మన జీవితము ఆయనకు సమర్పించుకొని ఆయన ధ్యానంలో ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవాలని దాని అర్థము. హల్లెలూయా. దేవుని యొక్క దావీదు ఎంత మంచి ఒక వారు అడుగుతున్నాడంటే ఆయన ప్రసన్నత ఎంత ఆసక్తి కదా. అందుకే దేవుని మందిరంకి వెళ్ళాలని 122 కీర్తనలో ప్రజలు దేవుని మందిరంకి వెళ్ళాలని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రజలకి ఎక్కడ సంతోషం ఉంటుంది? దేవుని మందిరం కాదు, పోదాం సరదాగా సరదాగా అటు పోదాం. ఎక్కడికి? సినిమాలకు ఇష్టానికి అక్కడ ఉన్న దానం. కానీ ఇక్కడ దేవుని మందిరానికి దావీదుతో ప్రజలు అంటున్నప్పుడు ఆయనకు ఒక సంతోషం కలిగిందట. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం, ఆనందము, సమాధానం ఉంది. ఈరోజు నువ్వు దేవుడు అడిగితే ఏమి కోరుకుంటున్నావు? అయ్యా, నా కుటుంబంతో నీ సన్నిధిలోకి వస్తే నాకు చాలయ్యా, నా బిడ్డలు నీ మందిరంలో ఉంటే చాలయ్యా. ఎంతమంది కోరుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది కోరుకుంటున్నారు? పరీక్ష వేసుకోండి. అయ్యా, నా యజమాని రావట్లేదు, నీ మందిరంలో నా యజమాని ఉండాలి, నా పిల్లలు నీ మందిరంలో ఉండాలి, నీ పరిచయం చేయాలి, నీ సేవకు కింద ఉండాలి, సేవకుకి లోబడాలి, సేవకుడు చెప్పిన మాట నా పిల్లలు వినాలి. ఈ రోజులు ఎలా ఉన్నారంటే ఒక సేవకుడి దగ్గరికి మనం పనికి పంపించాలంటే, ఒక యూట్యూబ్లో నేను చూశాను, వాళ్ళ పిల్లల్ని సేవకుడి దగ్గరికి పని చేయడానికి పంపిస్తే పాస్ లేదు అన్నారట. అంటారు కదా, అదిలా దాంట్లో చేయరా అన్నారట. నా పిల్లలు నాకు అంటారా పాస్టర్? అక్కడ అంటాడా నా పిల్లల్ని? రైట్, నువ్వు మానేసేరా, వెళ్ళొద్దు. చెడు మాట లేదు నాన్న, ఆయన సేవకుడు, దేవునితో సమానము, ఆయన చెప్పింది చేయాలి, పర్వాలేదు, ఆయన ఏమన్నా పర్వాలేదు, ఆయన పంపించినా పర్వాలేదు, మంచిగా అనుకోవాలి. కానీ ఈ రోజుల్లో లోకం ఎలా ఉంది తెలుసా? చిన్న మాటతో పడట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నువ్వు ఇష్టపడాలి. చూడండి, ఈరోజు మరి రేపు తెరాన భోజనాలు అందరూ రండి రాత్రి అన్నారు అనుకోండి, ఎంతమంది నిండిపోతారు మందిరాల్లో? అందరూ వస్తారు. అది ఈ రేపు ఉపవాస ప్రార్థన ఉందమ్మా అని చెప్పారు అనుకోండి, ఎంతమంది వస్తారు? 4 ఏళ్ళ మీద లెక్కేయచ్చు, ఏళ్ళ మీద లెక్కేయచ్చు కదా. భోజనాల ప్రార్థనకేమో మరి ఇంతమంది వస్తారని వండుతాము, కానీ ఎక్కువ మంది వచ్చి సరిపోతూ చాలా ఆందోళన పడాలి. కానీ ఉపవాస ప్రార్థనకి లేకపోతే ఏకాంత ప్రార్థనకి, మోకాళ్ళ ప్రార్థనకి, మరి కొండ ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థించాలని మరి మాస్టర్ ఏదైనా చెప్పారనుకోండి, ఒక 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అని చెప్పారనుకోండి, ఎంతమంది వస్తున్నారు? ఈరోజు ప్రశ్న వేసుకుందాం. మన దేవుని కొరకు రోషంగా బ్రతకాలి. మన దేవుడు 40 రోజులు కొండ మీద వెళ్ళి మోకాళ్ళు ప్రార్థించారు కదా. మోకాళ్ళు ఎక్కడ? అక్కడ కొండ కర్ముందా, సోఫా ఉందా, ఇట్లా ఈ పాలిష్ బండలు ఉన్నాయా? ఏముంది అక్కడ? కొండ, ఎడారి, అంత కఠినమైన ఆ ప్రదేశంలో ఈరోజు మనకి చక్కని మందిరము, ఫ్యాన్లు, చక్కని స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంటే, రెండమ్మా దేవుని మందిరానికి రండి, ఆయన ఆరాధించండి, వాక్యం వినండి, మీ పిల్లలు
మార్క్స్ వద్ద 10వ అధ్యాయము మార్క్స్ వద్ద త్వరగా నేను ముందుకు వెళ్తాను, టైం సరిపోదు కాబట్టి. మార్క్స్ వద్ద 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు ఏం చెప్తున్నాడు అనండి, 22వ వచనం చదువుతున్నాను. అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక 21 చదువున్నాను. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పెద్దము, పరలోకమందు నీకు ధనం కలుగును, వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అంతా చదవడానికి మనకి టైం సరిపోదు, కొంచెం టైం తీసుకుంటాను. ఏంటంటే ఇక్కడ యవనస్తుడు పరిగెత్తి, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి అని అడిగాను. నేను అంతా చదవట్లేదు, టైం సరిపోదు కాబట్టి. నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలంటే అప్పుడు ఆయన అంటాడు, వేసుకుంటాను నీకున్నదంతా అమ్మి పేదలకి ఇచ్చి వచ్చి నేను వెంబడించాను. మరి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఏం చేశాను, అన్నీ పాటిస్తూనే ఉన్నాను. అయితే యేసు ప్రభువు ఏం చెప్తున్నారు తెలుసా, నీకు అని పొందుతాము. మన దేవుని మందిరకు వస్తున్నాం అనుకుంటాం కదా, నేను దేవుని సన్నిధికి ఆదివారం క్రమంగా వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, దర్శన భాగాలు ఇస్తున్నాను. ఎంతమంది ఇస్తున్నారు దర్శన భాగాలు? చేతులు ఇవ్వలేకపోతు మీ రోజుల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక సేవకురాన్ని దేవుని మందిరంలో, మరి నేను కూడా ఎన్నోసార్లు బోధించుతాను కాబట్టి అన్నీ చేస్తాం, ప్రార్థిస్తాం, పాటలు పాడతాం, సాక్ష్యాలు చెప్తాం, దేవుని సన్నిధిలో అన్నీ చేయడానికి ఇష్టపడతాం. కానీ దశమ భాగాలు దేవుని మందిరానికి తీసుకున్నాం. చెప్తున్నాను, ఏమి అనుకోవద్దు, పరిశుద్ధాత్మ దేవుడు నాకేమి బయలుపరిచినాను అవే చెప్తున్నాను. ఏదైనా వాక్యాన్ని చెప్తే కొంతమంది అంటారు పాస్టర్, కొంతమంది అంటారు విశ్వాసులు, నా కోసమే చెప్పింది, నా కోసమే చెప్పాడు, నన్నేదో చెప్పాడు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మా నోట మనం చెప్పాలి. మీరు రెండో ఒకసారి నిలబడండి, వాక్యం జరుగుతున్న కదా, కీర్తన చదవమంటేనే ఒకటి పోయి ఇంకోటి వస్తుంది, మనకి చదవలేము. ఇది దేవుని సన్నిధి. హల్లెలూయా, చెప్పగలుగుతామా? హల్లెలూయా. ఈ రోజు నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో నీకున్న ప్రాణాన్ని దేవుని తీసుకుని వస్తున్నావా? దేవుని మందిరంలో తీసుకుని వస్తున్నావా? దేవుని నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం నిన్ను అత్యధికంగా ఇంకా దీవించాలనుకుంటున్నాడు. కానీ నా సహోదరుడా, ఈ రోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక నీకు పొదుపుగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. నిన్ను హెచ్చించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీకేదో ఒకటి పొదుపుగా ఉండగా దేవుని మందిరంలో, ఆయన దేవుని సన్నిధిలో దేవుడికి నిలబడి మాట్లాడుతున్న మాట నువ్వు ఆలకిస్తే, నీవు నిజంగా నమ్మితే, ఈ రోజు నుండి నీ హృదయాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇప్పుడు వరకు నేను ఇవ్వలేదు ప్రభా, నేను దొంగగా ఉన్నానని. దేవా, నాకు కొంచెం ఒక కుటుంబాన్ని తీసుకొని వస్తాను. ఒక కుటుంబం నలుగురు పిల్లలు. ఆయన భార్యకి మరి ఆయన పనిచేస్తుంది. ఆయన భర్త, ఆయన జీతం ఎంతో తెలుసా? 3,000 ఆయన జీతం. వాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఎంత కష్టపడతారు. నలుగురు పిల్లలకి వాళ్ళకి చెట్టిలోనూ పట్టిలోనూ మేము ఇంటికి వెళ్తే ఆ పిల్లలు మా మీరెక్కుతారు, మేము సంతోషంగా స్వీకరిస్తాము. ఎందుకంటే మీరెక్కవాలి, మాకు అన్ని విషయాలు చెప్పుకుంటారు, ఎందుకు ప్రార్థన చేయాలని. అయితే 3,000 జీతం మేము అనుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో బాధపడతారు. ఎలా చేస్తున్నారు? 50,000 లక్ష రూపాయలు వచ్చిన ఉద్యోగులు వచ్చిన జీతనాలే మరి కుటుంబాన్ని నడిపించలేకపోతున్నారే, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని అంటే ఆ అమ్మాయి చెప్తుంది, మేము దేవుని పని చేసి, అన్నయ్య మేము దేవుని పని చేస్తున్నది ఆయనగా చేసి వచ్చిన దానిలో సంవత్సరం చందా ఆమె ఎంత ప్రతిరోజు 20 రూపాయలు తీసుకుంట, ప్రతిరోజు. అందుకొచ్చి చిన్న జీతం. మరి ఆయన 3,000 జీతంలో డ్యూటీకి వెళ్ళకంటే ముందు ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆమె బట్టలు పెట్టి ఊడ్చి వచ్చి ఆ యొక్క చిన్న ఆమె ఎంతో కొంత ఇస్తుంది. ఈ 3,000 జీతము, ఈ 3,000 దశభాగం తప్పకుండా 300 కావలస్తుంది. హల్లెలూయా. మనం ఎలా ఉన్నాం ఈరోజు? మన జీవితం ఎలా ఉంది? మనకి 30,000 వచ్చినా, 20,000 వచ్చినా, 50,000 వచ్చినా
మనకి సరిపోతుందా? ఇంకా 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 ఇది వస్తే ఇది వస్తే ఇది చేయాలనుకున్నా, ఇంకా ఇది వస్తే అది చేయాలనుకున్నా, ఇది వస్తే బాగుంది ప్రభా, నువ్వు ఇస్తే నేను ఇస్తానయ్యా, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు ప్రభా అలా అన్నాను. నీకున్న పేద విధానాలు తీసినామా? అనుకున్నదంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 2 ఇక అదే తన జీవనం అంతటికి అదే. యేసు ప్రభువారు అందరూ మరి ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తున్నప్పుడు కణం శబ్దం వస్తుందంట. ఓహో, అందరూ అనుకుంటున్నారు నన్ను మెచ్చుకుంటారు యేసు ప్రభువారు, నన్ను మెచ్చుకుంటారు యేసు ప్రభువారు అందరూ అనుకుంటున్నారు. ఒక సహోదరి వచ్చింది, ఆమె జీవితంలో ఇంకా ఆమెకంటూ ఏది లేదు, ఆమెకంటూ ఏమీ లేదు, 2 కాసులు ఉంది. దాంతోనే తన జీవితాన్ని గడపలేదు. కానీ తన జీవితానికి సరిపోయిన కానుక మరి ఆ 2 కాసులు తీసుకొని వేసినప్పుడు యేసు ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? ఈమెది మేము వేసిన కానుక, ఈమెది మరి నిజమైన కానుక, దేవునికి సమస్తాన్ని ఇచ్చింది, ఆమెకున్న సమస్తాన్ని ఇచ్చింది అని చెప్పి దేవుడు సంతోషపడుతున్నారు. ఈ రోజు నిన్ను నన్ను చూసినప్పుడు యేసు ప్రభువారు సంతోషపడుతున్నారా లేకపోతే దుఃఖపడుతున్నారా? ఏ విధంగా ఉన్నది మన జీవితాన్ని సరి చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన మాటలే, ఆయన ప్రేరేపించిన మాటలే నేను చెప్తున్నాను, సొంత మాటలే నేను చెప్పట్లేదు. ఈ రోజు ఏది చెప్పినా, ఇక్కడ నిలబడి దైవజనులు ఏది చెప్పినా మన జీవితాలను సరి చేసుకోవాలి. మనం చూడాల్సింది దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మనం చూడాలి, మనుషుల వైపు చూడద్దు. మనుషులను చూస్తే మనం ఎలా ఉంటాం తెలుసా? ఇదిగో వాళ్ళకి అట్లా వస్తుంది, ఇదిగో వాళ్ళకి ఇంత వస్తుంది, నాకేమి లేదు, మనం ఏమీ లేదు అనకు. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. హల్లెలూయా. ఆయన నీకు కాపరిగా ఉంటే మనకు సమృద్ధినిస్తాడు. కొంచెం ఉంటే చాలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారమ్మా? హల్లెలూయా. మరి మనకు కొంచెమే ఉంటుంది. ఆ కొంచెం దేవుడు ఆశీర్వదించినా నువ్వు చేస్తున్నది ఏంటి అంటే నీకున్న దాంట్లో దేవుని మందిరంలో తీసుకొచ్చి దేవునికి సమర్పించు. యెహోవా చూస్తున్నాడు, ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మరి సామెతల గ్రంథం 15:3 నిన్న కూడా చదువుకున్నాము. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయట, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తాయట. నువ్వు అనుకుంటావు దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఉంటే నా బ్రతికి ఎందుకుంటుంది, నా జీవితం ఎట్టు ఎందుకుంటుంది అనుకుంటున్నావా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ప్రతి మనుషుల మీద ఉంటాయట. హల్లెలూయా. సరే, మనకు వాక్యం చదివిన ముందుకే ముగించుకుంటాము. యోహాను సువార్త మార్తా మరియా స్టోరీ 11. మార్తా మరియా స్టోరీలో మాట చెప్తారు యేసు ప్రభువు. చదవండి. 30వ అధ్యాయం 39వ వచనం, 10వ అధ్యాయము 39వ వచనం నుండి చదవండి. త్వరగా నాకు టైం అయిపోతుంది కాబట్టి. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంత విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, అనేకమైన పనులను వచ్చి ఉత్సాహం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. అందరూ చెప్పండి, అవసరమైనది ఒక్కటే. ఒకటా లేకపోతే 10, 20? ఒక్కటే. అవునా? యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే అవసరమైనది ఒకటే. మాతా మాతా, ఇవి ఎన్ని పనులు చేసుకుంటాం నేను వచ్చిన తర్వాత కూడా. కొంతమంది చూడండి, ఈరోజు సాయంకాలం ప్రార్థన అనుకోండి, 7 గంటల ప్రార్థన అనుకోండి, ఇంక 7 గంటలకు వండుతూనే ఉంటారు కదా, టైం గుర్తెరగరు. 7 గంటల దాకా ఇంకా వండుతూనే ఉంటారు. మన వంట ఎప్పటికి అయిపోవాలమ్మా? కనీసం 6, 6:30 అయిపోవాలి. మా
చర్చిలో మా పాస్టర్ చాలా స్ట్రిక్ట్, మీ అయ్యగారు కూడా స్ట్రిక్ట్ లేదండి. సమయం అంటే సమయమే కదా. నిజంగా మేము చాలా సంతోషిస్తాము అయ్యగారు నమ్మగారిని బట్టి ఎంత కష్టపడుతున్నారో. నిజంగా ఈరోజు నేను కన్నులారా చూశాను. నేను 2:30 గంటలకి లేచి మంచం మీద ధ్యానించుకుంటా ఉండి పాపలు పడుకున్న బెడ్రూమ్లోకి వచ్చాను. 3 గంటలకి పాదకు ముడికి వచ్చి కూర్చున్నాను. నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. అలారం మోగింది. పెద్ద పాప అలారం మోగ్గానే తను లేచిపోయింది. ఈ రోజుల్లో యవనస్తులు లేపాలంటే అంత 3:30కి లేచింది పెద్ద పాప. 3 గంటలకి లేచి తను బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఒక హీటర్ ఆన్ చేసింది, స్నానం చేసి చిన్నోడా లేవు ఈరోజు మండే అనుకుంటున్నావా, పడుకున్నావు ఇంకా అబ్బా. నేనైతే అసలు ఆ మాటకి నా గుండె పగిలిపోయింది. ఎంతమంది యవనస్తులు ఉన్నారు ఈ రోజుల్లో, ఎంతగా లేపినా 9 గంటలకి 8 గంటలకు లేచే యవనస్తులు ఉన్నారు. ఆ చిన్న కుమార్తె ఎంత బాధ పెట్టినాడు దేవుడు. తల్లిదండ్రులు లేకపోవడం ముందే దాని లేచిపోయింది. మాకేనే చెప్తున్నా, ఇట్లా పెద్దోడు తొందరగా 3:30కే లేచి స్నానం చేసేసుకుని చిన్నవాడు లేపుతుంది. అసలు మా పిల్లలు ఎట్లా ఉన్నారు, నాకెంత సంతోషమైందో. నిజంగా ఆ బిడ్డలో దేవుడు అత్యధికంగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఇది ఎక్కడది పునాది, ఎక్కడ పునాది? వాళ్ళ నానమ్మ ప్రార్థన, వాళ్ళ తాతగారి ప్రార్థనలు వారి కుమారులోనికి వచ్చింది. వారిలో ఉన్న విశ్వాసము వారి కుమారులోనికి వచ్చింది. వారి కుమారులో ఉన్న విశ్వాసము కుమార్తెలోనికి వచ్చింది. చప్పట్లు కనపడుతున్నా? హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంతగా బిడ్డల్ని వాడుకుంటున్నాడు. నేను ఎంతో సంతోషించానంటే నాకు చాలా సంతోషమైంది. అయితే ప్రభువారు యేసు పాదముల యొక్క కూర్చుండి ఆమె బోధ వింటుందంట. టైం అయిపోయింది అనుకుంటా కదా. యేసు పాదముల యొక్క కూర్చుండి ఆమె బోధ వింటుందంట. ఎంతమంది వస్తున్నారు యేసయ్య సన్నిధికి? యేసయ్య సన్నిధికి ఎంతమంది వస్తున్నారు? ఆయన బోధ వినడానికి, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క సన్నిధిలో ఆరాధించడానికి ఎంతమంది వస్తున్నాము? కుటుంబాలతో రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తమైతే ప్రార్థించండి. కుటుంబాలతో దేవుని సన్నిధిలోకి రావడానికి ఈరోజు మనందరితో మాట్లాడిన మాట ప్రభువారు ఒక్కటి కుదురుగా ఉందంట, ఒక్కటి కుదురుగా ఉందంట. ఆ ఒక్కటి నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకుంటే నీకు తెలుసు ఆ ఒక్కటేంటో. లేకపోతే నీ హృదయంలో ఏదో దాగి ఉన్నదా, ఏమన్నా దాగి ఉందా, మనుషులు దాచినవా? దేవుడు పరివేషాన్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈరోజు మనం సరి చేసుకుంటే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మరి ప్రతి హృదయంలో నుండి ఆ మాటలు ప్రతి హృదయంలో నుండి దూరంగా ఆమేన్ హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే నీ పక్క సహోదరులతో పొంతన పెట్టుకుంటారు. ఇదిగో ఆమె అట్లా, ఈమె ఇట్లా, ఆమె అట్లా. ఒకరి వైపు చూడదు. యెహోషువ ఏమంటాడు? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను, ఒక సంగతి నాకు తెలియదు. ఎంతమంది అంటున్నారు ఈరోజు? ఎంతమందికి ఉంది ఆ విశ్వాసము? ఎంతమందికి ఉన్నది ఆ యొక్క ధైర్యము? ఆ యొక్క ధైర్యం ఎంతమందికి ఉంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడమాట మన జీవితాలు సెట్ చేసుకుంటే, లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి నీకు వస్తున్న దశమ భాగాల్లో నేను దేవుని సన్నిధికి తీసుకుని వస్తే తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు, తప్పకుండా ఆయన దీవిస్తాడు. నీవు తగ్గింపు హృదయం కలిగి దేవునికి ఇష్టమైన విధానంలో నీవు ఉంటే ఆయన నిన్ను నన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడి మాటలు దీవించిన కాక ఒక నిమిషం తలలో వంచని ప్రార్థించుకుందాం. ధన్యవాద దేవ, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. నీవు నాతోనే మాట్లాడేవని చెప్పండి. యేసయ్యా, నీవు నాతోనే మాట్లాడేవయ్యా. నా బిడ్డల విషయంలో నేను లోటు కలిగి ఉన్నానేమో, లేకపోతే నీ మందిర విషయంలో నేను ఏ విషయంలో నేను లోటు కలిగి ఉన్నానో నీవు నాతో స్పష్టంగా మాట్లాడిన దేవుడు అయ్యా. నేను నీకు లోబడుతున్నానయ్యా, నీ వాక్యానికి లోబడుతున్నానయ్యా. నేను ఇతరుల వైపు చూడను, ఎవరి వైపు నేను చూడనయ్యా. నీవు నాకు కావాలి, నీవుంటే నాకు చాలయ్యా. నీవు ఉన్నట్లే నా జీవితంలో నీవు లేకుండా నాకు ఎంత ధనం ఉండినా అవన్నీ వ్యర్థమే. సామెతల గ్రంథం 11:28 వచనంలో ధనమును నమ్ముకుని
గొప్పతనము మాకొద్దయ్యా. నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకోండి, ఎవరికి వారు ప్రార్థించుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, ఎవరికి మీ సేవకులను నిలబెట్టుకుని అమూల్యమైన వర్తమానం ఒక వారం అడిగిన వారు దాని మహారాజు మీ సందేహ వారం పొందుకున్నాడు, అడిగేవాడు పొందుకున్నాడు. అలాగే సంఘ బిడ్డలు ఆ ఒక్క వారం ప్రభు సందేహం ఉండటానికి, ప్రసన్నతను పొందుకోవడానికి, ప్రభు సంఘ ఆరాధించడానికి ప్రతి ఒక్క ప్రభావం అదే వారిని కోరుకునే భాగ్యం సాల్వేషన్ కృపతో నింపి మీ సన్నిధికి వచ్చి ప్రతి బిడ్డలు దీవించుకోవచ్చు. తదుపరి మీ సేవకులు నిలబెట్టుకోబోతున్నారు. మీ బిడ్డల కష్టార్జితం వచ్చాక మీ స్థలంలోకి వచ్చి అర్పణతో వచ్చిన ప్రతి అర్పణలను ఆస్వాదించారు. సమర్పణతో వచ్చినారు, సమర్పణతో కూడిన అర్పణలను ఆస్వాదించారు. దశమ భాగములను ఆస్వాదించారు, పిడికేళ్లను ఆస్వాదించారు, అలాగే కృతజ్ఞతలను ఆస్వాదించారు. మీ సన్నిధి కోసం చేసిన ప్రయత్నాలకు తగిన ఫలం అనుగ్రహించారు. ఇంకా నానాటికి మీ సేవకులను అభివృద్ధి పరిచి అయ్యా విస్తారముగా వాడుకోండి. అయ్యా హైదరాబాద్ పట్టణంలో మా బిడ్డలకు కావాల్సిన అయ్యా వారు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచన స్థిరపరచండి. ముందున్న ప్రభు ప్రతి పనిని మీరు ముగింపు చేయడానికి మీరు ప్రభా మేము భుజ స్కంధాల మీద వారు కోరుకున్నది ప్రతిదీ యేసుకుని నెరవేర్చండి. సమస్త ఘనతలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.